అడవిలో కలకలం చోటు చేసుకుంది. స్టేట్ కమిటీ సభ్యుడు సవ్యసాచి, అతడి భార్య అహల్య, మరో 16 మంది నక్సల్స్ ను పురుషోత్తం అనే దళ సభ్యుడు కాల్చి చంపాడు. అయితే ఇది పోలీసులు చేయించిన కోవర్ట్ ఆపరేషన్ అని, ముందుగా మత్తుమంది పెట్టి దళం మొత్తం స్పృహ తప్పాక పురుషోత్తం కాల్పులు జరిపాడని అంటున్నారు. ఈ ఘటన వెనుక స్పెషల్ పార్టీకి చెందిన ఒక ఇన్స్పెక్టర్ హస్తం ఉందని ప్రజా సంఘాల వారు ఆరోపిస్తున్నారు. అక్క చచ్చిపోయింది. ఏంటిది పెట్టలేదు సార్? చెప్తూనే ఉన్నా అక్క వెనక్కి వచ్చేయని. అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్పా. వెళ్ళా. అవును, అమ్మేది అమ్మేది కాల్చను. అలా అనకూడదు రాజు, నా మాట విను. నేను కాల్చను. రాజు, అమ్మని కాల్చమంటావు ఏంటి సేటు? ఇక్కడికి వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఓకే సార్. ఫర్దర్ ఇంటెలిజెన్స్ పనికి వస్తుంది. నిన్ను, నీ అక్కని, నీ బావని, వాడి మెంటల్ సైన్ని మొత్తాన్ని నాశనం చేస్తాను. నీతో విషయం మాట్లాడాలమ్మా. క్లబ్లో రాజు కోచ్ కలిశాడు. వారు ఇంకా జీవితంలో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటానికి వీలుండదని చెప్పాడు. రాజు చాలా మంచివాడు బాబాయ్. ఏదో పరిస్థితులు బాగాలేక. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ ఏదైనా తేడా వచ్చినప్పుడే కరెక్ట్గా ఉండేవాడిని మంచోడు అంటారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఇలా జరిగి ఉండాల్సిందే. నాకు తెలియగలుగుతాను, నువ్వు ప్రేమించిన వాళ్ళని క్రికెటర్ని కదా. ఆ క్రికెటర్ చచ్చిపోయాడు, నువ్వింకా. బాబాయ్, అమ్మాయిలు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, మనిషిలో ఉండే మంచి చెడు సహా. నువ్వెన్నైనా చెప్పు, చాలా మంది ఐ విట్నెసెస్ ఉన్నారు. ఏం చేసినా బెయిల్ రాదు. ఆఖరికి ఆ దేవుడు తలుచుకున్నా సరే వాడు బయటికి రాడు.